హలో హర్ష గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఇప్పుడు స్ట్రాటజీ బిల్డింగ్. సో ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ మనం బిల్డ్ చేయాలంటే ఫ్రమ్ ద స్క్రాచ్ ఎలాంటి ప్లాన్స్ చేసుకోవాలి? ఇది యాక్చువల్గా ఏంటంటే సక్సెస్ఫుల్ స్ట్రాటజీ బిల్డ్ చేయాలని నేను ఎన్నోసార్లు చెప్పాను. సో యూ షుడ్ హ్యావ్ ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది, ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆ పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ అని ఒక ఫార్ములా ఉంది. సో దానికి ఏంటంటే మీ సక్సెస్ పర్సంటేజ్, మీ రిస్క్ రివార్డ్ రేషియో, ఈ రెండింటిని బేస్ చేసుకుని ఒక పాజిటివ్ ఫార్ములా ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు ఒక 10 times నేను కనుక ఒక ఈవెంట్లో హెడ్ అండ్ టైల్స్ వేసాను అనుకోండి, 5 times 1:2 వేసుకుంటే 5 times ఫెయిల్ అయినా ₹5 పోయినా వచ్చినప్పుడు ₹10 వస్తాయి. 10 - 5 ₹5 మిగులుతుంది. దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ. అలా కాకుండా సక్సెస్ రేట్ ప్రాబ్లం ఏంటంటే మన ట్రేడింగ్లో ఎప్పుడు కూడా సక్సెస్ రేటు అంత రాదు. 30%, 20% వస్తాయి. యాక్చువల్గా మీరు స్ట్రాటజీ బిల్డ్ చేస్తే ఎవరో ఏదో యూట్యూబ్లో 100%, 90% అంటే అది హోలీ గ్రీల్స్ ఉండవు. ఉన్న వాళ్ళని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపించమని ఏది చెప్పినప్పుడు అవన్నీ చూపిరు. ఏదో హెడ్డింగ్ పెడతారు వ్యూస్ కోసం, పక్కన పెట్టారు. ఇప్పుడు కూడా మీరు ఎంత సక్సెస్, ఎందుకంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఈజ్ ఎ ర్యాండమ్ ఈవెంట్. మనప్పుడు చిన్నప్పుడు స్టాటిస్టిక్స్లో తీసుకున్నాం, ఒక మీన్ ఉంటుంది అదంతా. సో ఇట్స్ ర్యాండమ్ ఈవెంట్లో మీకు ఎప్పుడు ప్రాఫిట్ వచ్చింది, ఎప్పుడు లాస్ వచ్చింది, కంటిన్యూస్ ప్రాఫిట్లు ఎప్పుడు వస్తాయి, కంటిన్యూస్ లాస్లు ఎప్పుడు వస్తాయి, లాస్ ప్రాఫిట్, ఇట్స్ వెరీ ర్యాండమ్ ఈవెంట్ అనమాట. సో అందుకని మనం ఆ కలెక్షన్ ఆఫ్ శాంపిల్ తీసుకుంటే మనం దాన్ని బేస్ చేసుకుని సక్సెస్ ఎంత అయింది, సక్సెస్ రేట్, ఫెయిల్యూర్ రేట్, ఇది తీసుకుని పర్సంటేజ్ తీసుకున్న తర్వాత వచ్చిన ప్రతి శాంపిల్లోనూ మీకు సక్సెస్ అయినప్పుడు ఎంత యావరేజ్ ప్రాఫిట్ వచ్చింది, యావరేజ్ లాస్ వచ్చింది, ఈ రెండు కాంబినేషన్లో తీసుకుని మనం సక్సెస్ ఇంటూ యావరేజ్ ప్రాఫిట్ ప్లస్ ఫెయిల్యూర్ ఇంటూ యావరేజ్ లాస్ వేస్తే మీకు ఒక ఫార్ములా వస్తుంది. అది కనుక మైనస్ వచ్చింది అనుకోండి, ఆ స్ట్రాటజీని తీసేయాలి. ఓకే, ప్లస్ వచ్చింది అనుకోండి, జస్ట్ యూ కెన్ గో ఫర్ ద స్ట్రాటజీ. సో ఇది బేసిక్ క్రక్స్ ఆఫ్ ది స్ట్రాటజీ. ఓకే, ఇది లేకుండా మీరు ఈ స్టెప్ వెళ్ళకుండా నెక్స్ట్ అసలు ఏం చేయకూడదు. సో అందుకని ఇది ఎలా వస్తుంది, మీరు బ్యాక్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. బ్యాక్ టెస్ట్ 5 to 10 years చేస్తే కానీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 month శాంపిల్ డేటా సరిపోదు మనకి, అర్థమైందా? ఎప్పుడు కూడా మీరు ఎంత శాంపిల్ డేటా ఎంత పెద్దదైతే మీ సక్సెస్ రేట్ అంత తగ్గుతూ ఉంటుంది. బ్యాక్ టెస్ట్ లో 1-2 సార్లు ఫెయిల్ అయితే అది ఫెయిల్ అయినట్టేనా సార్? కాదు, బ్యాక్ టెస్ట్ లో ఫెయిల్ అవ్వడం అంటే ఐ మీన్ ఇప్పుడు మన స్ట్రాటజీ బిల్డ్ చేసాం, బ్యాక్ టెస్ట్ లో ఆ స్ట్రాటజీ అక్కడ ఇంప్లిమెంట్ చేసిన వెంటనే మనకి నెగిటివ్ వెళ్ళిపోతాం. సో వెంటనే నెగిటివ్ వెళ్ళినంత మాత్రం మన స్ట్రాటజీ ఫెయిల్ అయినట్టేనంటారా? బ్యాక్ టెస్ట్ లో చేసినప్పుడు మీకు మైనస్ కనుక వచ్చింది, ఎండ్ ఆఫ్ ది డే ఈ శాంపుల్ డేటా 5 years తీసుకున్నాం ఎగ్జాంపుల్, మీకు ప్లస్ పాయింట్స్ ఎన్ని వచ్చినాయి, మైనస్ పాయింట్స్ ఎన్ని వచ్చినాయి, ఒక 10,000 points ప్లస్ వచ్చింది అనుకోండి, 12,000 points మైనస్ వచ్చింది అనుకో, అప్పుడు -2,000. సో దిస్ ఈజ్ రాంగ్ స్ట్రాటజీ. తీసి పక్కన పడేసి కొత్త స్ట్రాటజీ చూసుకోవాలి, మళ్ళీ బిల్డ్ చేయాలి. సేమ్ లాజిక్ అది. అదే కాకుండా అదే 12,000 ప్లస్ వచ్చింది, 10,000 మైనస్ వచ్చింది అనుకోండి, ప్లస్ 2,000 మిగిలింది అంటే పాజిటివ్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ స్ట్రాటజీ. సో దీన్ని మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఎలా వచ్చింది ఇందాక చెప్పాను మీకు, పాజిటివ్ యావరేజ్ ప్రాఫిట్, యావరేజ్ లాస్, యావరేజ్ సక్సెస్ రేట్, యావరేజ్ లాస్ పర్సంటేజ్. సో దీన్ని బేస్ చేసుకుని మైనస్ వస్తే తీసేయాలి, ప్లస్ వస్తే యూ కెన్ గో ఫర్ ద స్ట్రాటజీ. ఇది ఎంత ఎలా వస్తుంది, బ్యాక్ టెస్ట్ చేయడం వల్ల యావరేజ్ శాంపుల్ సక్సెస్ ఎన్ని ట్రేడ్స్ వచ్చినాయి, ఫెయిల్యూర్ ట్రేడ్స్ ఎన్ని వచ్చినాయి, అవన్నీ యావరేజ్ చేస్తే ఎంత వచ్చింది, ఇవన్నీ యావరేజ్ చేస్తే ఎంత వచ్చింది వస్తే ఆ మొత్తం శాంపిల్ డేటాను బేస్ చేసుకుని మీరు బ్యాక్ టెస్ట్ చేసి ఈ ఫార్ములా పెట్టినప్పుడు మీకు పాజిటివ్ వస్తే దెన్ యూ కెన్ గో ఫర్ ద స్ట్రాటజీ. అప్పుడు మాత్రమే మీరు ఆ స్ట్రాటజీని స్టార్ట్ చేయాలి, లేదంటే ఆ స్ట్రాటజీని వాడకూడదు. యూజువల్లీ స్ట్రాటజీ బిల్డ్ చేసేటప్పుడు మనం ఎక్కడ తప్పు చేస్తాం సార్? మీరు చేసిన అబ్జర్వేషన్ లో ఎక్కడ తప్పు చేస్తారు? ఎక్కడ తప్పు చేస్తామంటే ఫస్ట్ పాయింట్ బ్యాక్ టెస్ట్ చేయరు. బ్యాక్ టెస్ట్ చేయకుండా, అదే ఇప్పుడు ఇంత చెప్పాను కదా, ఒక శాంపిల్ డేటా తీసుకుంటారు, 1 year తీసుకుంటారు, లేదా 1 month తీసుకుంటారు. అసలు మహామేధావులు, మనకు ఆగదు కదా టైం, మనకి చాలా తొందరగా వచ్చేయాలి అన్ని. 1 month చూస్తాడు, యూట్యూబ్లో ఎవడో చెప్తాడు, 1 month చూస్తాడు, 2 months మహాది 3 months చూస్తారు అంతే. ఇంకా ఏదో 1 year చూస్తారు, ఈ 1 year వచ్చింది. కానీ ఎందుకంటే మీరు 5 to 10 years చేసినప్పుడు ఆల్ కైండ్ ఆఫ్ సైకిల్స్ అనేది మార్కెట్లో వస్తుంది. ఈ 1 year చేశారు అనుకోండి, ఆ సైకిల్ పనిచేయదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కరోనా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ చేశారు అనుకో, మీకు అన్ని బాగానే వచ్చినట్టు కనబడుతాయి ప్రాఫిట్స్, స్ట్రాటజీ. కానీ కరోనా వచ్చినప్పుడు చూడాలి, డిమానిటైజేషన్ వచ్చినప్పుడు చూడాలి, ఆ తర్వాత ప్రాఫిట్స్ వచ్చి మళ్ళీ ఎకానమీ గ్రో అయినప్పుడు చూడాలి. ఇవన్నీ సైకిల్స్ 10 years or 5 years సైకిల్లో వస్తాయి. ఆ శాంపిల్ సైజ్లో మీకు ఫిట్ అవుతుంది. అంటే అన్ని కండిషన్స్, మ్యాక్సిమం 99% ఆఫ్ కండిషన్స్ మార్కెట్ని మీరు బ్యాక్ టెస్ట్ చేసినట్టే. అన్ని కండిషన్స్లో కూడా మీ స్ట్రాటజీ ఎలా బిహేవ్ చేసింది. ఓకే, కొన్ని కండిషన్స్లో కొంత లాస్ వచ్చినా, మిగిలిన కండిషన్స్లో, మిగిలిన సీజన్స్లో నాకు ఎలా వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. సో అల్టిమేట్గా ప్లస్ మైనస్ వేస్తే మీకు ప్రాఫిటబిలిటీ అనేది కనపడుతుంది. దెన్ యూ కెన్ గో ఫర్ ద స్ట్రాటజీ. లేకపోతే ఇంకా వెళ్ళకూడదు. అక్కడ ఫస్ట్ స్టెప్లో అది ఫెయిల్ అయిపోయింది, ఇంకా కొత్తది బిల్డ్ చేసుకోవాలి, కొత్తది వేరే స్ట్రాటజీ చూడాలి. వేరే స్ట్రాటజీ అంటే ఇప్పుడు యూజువల్ ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసేటప్పుడు
వన్ హ్యాస్ టు ఫెయిల్, ఒక స్ట్రాటజీ అనేది ఫెయిల్ అయితే మనకి అప్డేట్ వర్షన్ వస్తుంది అని అంటారు. అది మీరు నమ్ముతారా సార్? అవును. బ్యాక్ టెస్ట్ లో ఆబ్వియస్ సరే ఇప్పుడు Yes. మీకు సింపుల్ లాజిక్ మీరు చెప్పారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. మూవింగ్ యావరేజ్ ఒక 50 మూవింగ్ యావరేజ్ పెట్టాను అనుకుందాం. ప్రైస్ ఒక 1 అవర్ క్యాండిల్ పెట్టాను. మూవింగ్ యావరేజ్ 1 అవర్ క్యాండిల్ 50 మూవింగ్ యావరేజ్ కనుక పైన క్లోజ్ అయితే నేను బై చేస్తాను. సింపుల్ స్ట్రాటజీ, ఎవరికైనా అర్థమయ్యేది. అదే కింద క్లోజ్ అయింది అనుకోండి నేను సెల్ చేస్తాను. ఓకే. సింపుల్ కదా, సెల్ అంటే షార్ట్కి వెళ్తాను, ఇదేదో లాంగ్కి వెళ్తాను. సో ఇప్పుడు లాంగ్కి వెళ్ళి షార్ట్కి వెళ్ళి లాంగ్కి వెళ్ళి షార్ట్కి వెళ్ళి అన్ని చేసిన తర్వాత మీకు ప్లస్ మైనస్ ఎన్నో పాయింట్స్ వస్తాయి కదా. అవును. ఇప్పుడు అనుకుందాం 10,000 పాయింట్లు పాజిటివ్ వచ్చినాయి, 15,000 పాయింట్లు నెగిటివ్ వచ్చినాయి. Negative ఎండ్ ఆఫ్ ది -5,000 లాస్లో ఉన్నాం అంటే ఈ స్ట్రాటజీ పనిచేయదు. ఓకే. అంటే ఆ టైం ఫ్రేమ్కి ఈ మూవింగ్ యావరేజ్ సెట్ అవ్వట్లా, లేకపోతే ఈ మూవింగ్ యావరేజ్కి ఆ టైం ఫ్రేమ్ సెట్ కావచ్చు. అదే 1 అవర్ క్యాండిల్ పెట్టి ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ అనుకుందాం. ఇప్పుడు పెట్టారు అనుకోండి, దీనికి పాజిటివ్ పాయింట్స్ ఇప్పుడు ఒక 8,000 పాజిటివ్ పాయింట్స్ వచ్చినాయి అనుకోండి, నెగిటివ్ 4,000 పాజిటివ్ పాయింట్స్ వచ్చినాయి, ప్లస్ 4,000 వచ్చింది. సో ఈ స్ట్రాటజీ ఫిట్ అవ్వచ్చు. ఇప్పుడు అర్థమైందా? బ్యాక్ టెస్ట్లో నేను రెండింటి తేడా, ఇది సక్సెస్ఫుల్ స్ట్రాటజీ, అది ఇది. ఇప్పుడు మీరు అన్నారు ఆ ఇటరేషన్లో చేసుకుంటూ పర్ముటేషన్ కాంబినేషన్లో మూవింగ్ యావరేజ్ 12 పెట్టుకోవాలి, 10 పెట్టుకోవచ్చు, ఇంకోళ్ళు 9 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, తెలియదు. ప్లస్ టైం ఫ్రేమ్ మార్చొచ్చు, ఒకడు 5 నిమిషాలు పెట్టచ్చు, ఒకడు 10 నిమిషాలు పెట్టచ్చు, లేదా ఒకడు 1 వీక్ పెట్టచ్చు, 1 మంత్ పెట్టచ్చు, 1 అవర్ పెట్టచ్చు, 30 మినిట్స్ పెట్టచ్చు, తెలియదు. సో ఈ పర్ముటేషన్ కాంబినేషన్లో ఏది ఫిట్ అవుతుంది, దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు చెక్ ద స్ట్రాటజీ యొక్క సక్సెస్ రేట్ ఏంటి. ఇప్పుడు చెప్పాను కదా, పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి చెక్ చేయాలి. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ హర్ష గారు మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.